క్విక్ న్యూస్ కి స్వాగతం. అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలో గల అటవీ రేంజ్ ఆఫీసులో సబ్ డిఎఫ్ఓ బి రామారావు అడ్డతీగల రేంజర్ సయ్యద్ సైన్హా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఈ తెల్లవారుజామున 3:30 గంటలకి యాంటీ ఫోర్సెస్ స్క్వాడ్ మరియు అడ్డతీగల సెక్షన్స్ ఆఫ్ పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో వైరామవరం మండలం కోటారం ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనం మీద ఒక కాంట్రిమేట్ బుల్లెట్లు తీసుకుని వెళ్తుండగా తమ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తుండగా అనుమానంతో వారిని ఆపి ప్రశ్నించగా వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో బైక్ ని మరియు ముగ్గురు వ్యక్తులు వారితో పాటు కాంట్రిమేట్ బుల్లెట్స్ ని సీజ్ చేసి రేంజ్ ఆఫీస్ కి తరలించడం జరిగింది. వన్యప్రాణులు చట్టం ప్రకారం 1974 ఎటువంటి హానికరం చేయకూడదని, ఎవరైనా వన్యప్రాణులు వేటాడే మొదటిసారి 7 సంవత్సరాల శిక్ష పడుతుందని, రెండవసారి చేసిన వారికి 10 సంవత్సరాల వరకు శిక్ష పడుతుందని ఆయన తెలియజేశారు. సో ఎంక్వైరీస్ అండర్ ప్రోగ్రెస్. ఎవరు కూడా వన్యప్రాణిని వేటాడకూడదు. ఎందుకంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1974 ప్రకారం ఏదైనా వన్యప్రాణిని చంపితే వాడి యొక్క శిక్ష చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ అఫెన్స్కి అయితే 7 years వరకు ఉంటుంది. సెకండ్ అఫెన్స్కి అయితే ఇంకా అంతకు మించే ఉంటుంది. కాబట్టి మన భారత పౌరులుగా, అదేవిధంగా రాజ్యాంగంలో చెప్పినట్టు ఉన్నటువంటి మన ఫండమెంటల్ డ్యూటీస్ ప్రకారం కూడా మన బాధ్యత. కాబట్టి ప్రజలందరూ కూడా వన్యప్రాణుల్ని సంరక్షించాలని కోరుతూ, ఇటువంటి ఏదైనా చట్ట వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తే కనుక మా దృష్టికి తీసుకురావాలని మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెల్లవారుజామున 3:30 సమయంలో మా యాంటీ పోచింగ్ స్క్వాడ్, అదేవిధంగా అడ్డతీగల సెక్షన్ స్టాఫ్ పెట్రోలింగ్ చేస్తుండగా వైరామవరం మండలం కోటారం ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక బైక్ మీద ఒక నాటు తుపాకీతో పాటు కొన్ని కంట్రీమేడ్ బుల్లెట్స్ పట్టుకుని రావడం జరిగింది. దాన్ని చూసి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం సరిగ్గా చెప్పలేదు. అందరితో వాళ్ళని ఆ బైక్ని, ఆ గన్ని, కంట్రీమేడ్ గన్ని, దాంతోపాటు బుల్లెట్స్ని సీజ్ చేసి అటు మా రేంజ్ ఆఫీస్కి తరలించడం జరిగింది. నెక్స్ట్ దీని మీద కేసు నమోదు చేయడం జరిగింది.